హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆరోగ్యవర్ధిని. ఈరోజు మనతో డాక్టర్ సుచిత చెల్లా గారు ఉన్నారు, ఆయుర్వేద ఎంఎస్. నమస్కారం డాక్టర్. సుచిత గారు, హెయిర్ ఫాల్ కూడా చాలా పెద్ద ప్రాబ్లం. ప్రతి ఒక్కరికి, అమ్మాయిలకనే కాదు అబ్బాయిలకు కూడా, ఎవరికి చూసినా ఇప్పుడు హెయిర్ అనేది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. దాని గురించి ట్రీట్మెంట్ కోసం వేలు కాదు లక్షలు కూడా పెడుతున్నారు. పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ చేసుకుంటున్నారు, ఎన్నెన్నో కష్టాలు పడుతున్నారు. అసలు హెయిర్ ఫాల్ అనేది ఎందుకు అవుతుందంటారు? ఎక్కువగా అబ్బాయిలలో ఎందుకు ఉంటుంది? నార్మల్గా హెయిర్ ఫాల్ అనేది ఆయుర్వేదిక్ ప్రకారం ఓవర్ హీట్, బాడీలో ఓవర్ హీట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ హెయిర్ ఫాల్ ఉంటుంది. అండ్ దానికి ఓవర్ హీట్కి రీజన్స్ ఏంటి అని చూసుకున్నప్పుడు, ఎవరైతే బాగా హీట్ ప్లేసెస్లో అండ్ డస్ట్కి వాటికి పొల్యూషన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతూ ఉంటారో వాళ్ళకి, అండ్ నరిష్మెంట్ సరిగా లేకపోవడం వల్ల, అంటే కరెక్ట్గా మంచి ఫుడ్ అండ్ సప్లిమెంటేషన్ సరిగా లేకపోయినా కూడా హెయిర్ ఫాల్ ఉంటుంది. అండ్ హార్మోనల్ ప్రాబ్లమ్స్లో హైపోథైరాయిడ్ అట్లాంటి హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. ఇంకా చూస్తే క్యాన్సర్ అట్లాంటి ప్రాబ్లమ్స్లో కూడా హెయిర్ ఫాల్ ఉంటుంది. బట్ మీరు అడిగినట్టు అబ్బాయిల్లో ఎందుకు ఎక్కువ ఉంటుంది? సో ఇది జెనెటికల్గా వస్తుంది అనమాట. అంటే బాల్నెస్ అనేది వాళ్ళ ఫాదర్కి, 4 ఫాదర్స్కి వాళ్ళకి ఉన్నట్టయితే జెనెటికల్ ప్యాటర్న్లోనే హెయిర్ ఫాల్ అనేది వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీకు ఎక్కువ హీట్ పెరిగే వస్తువులు ఎక్కువ తీసుకుంటే, లైక్ పులుపు అండ్ ఉప్పు పులుపు కొంత బాగా తింటారనుకోండి. కొంతమంది ఇప్పుడు మన సౌత్ వాళ్ళంతా కూడా పులుపు కారం ఎక్కువ తింటారు. అదే నార్త్ సైడ్ వాళ్ళందరూ కొంచెం స్వీట్స్ ఎక్కువ తింటారు, కొంచెం మైల్డ్ తీసుకోరు. సో ఇవి కూడా ఒక హెయిర్ ఫాల్కి ఒక రీజన్. అందుకే మన సైడ్ ఎక్కువ ఉంటుంది హెయిర్ ఫాల్ అనేది. సో ఇదైతే కామన్గా. బట్ చిన్నపిల్లల్లో ఎక్కువ పొల్యూటెడ్ వాటర్కి ఎక్స్పోజ్ అయినా, పొల్యూషన్లో ఎక్కువ ఉన్నా కూడా దాని టాక్సిసిటీ వల్ల హెయిర్ ఫాల్ ఉంటుంది. హెయిర్ ఫాల్కి ఆయుర్వేదంలో ఏ ట్రీట్మెంట్ ఉంది డాక్టర్? సో మన హాస్పిటల్లో అయితే హెయిర్ ఫాల్తో ఉన్న వాళ్ళకి మనము మెయిన్గా కొన్ని మెడిసిన్స్ అనేవి, అంటే లైక్ బోన్ మీద పనిచేసే ఏ మెడిసిన్ అయినా హెయిర్ని మంచిగా గ్రోత్ చేస్తుంది. అకార్డింగ్ టు ఆయుర్వేదిక్ ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ హెయిర్ వచ్చేసి అస్థిధాతు అంటారు. అస్థిధాతువు నుండి ఉపధాతువు లాగా హెయిర్ వస్తుంది. అంటే మనం తిన్న ఫుడ్ అనేది బోన్కి సప్లిమెంట్ ఇచ్చిన తర్వాత మిగతాది హెయిర్కి వెళ్తుంది. సో కాబట్టి బోన్స్ స్ట్రాంగ్గా ఉంచే ఏ మెడిసిన్ అయినా, ఏ ఫుడ్ అయినా హెయిర్ని కూడా స్ట్రాంగ్గా ఉంచుతుంది. కాబట్టి దాని మీద పనిచేసే మెడిసిన్స్ మనం ఇస్తాము. అండ్ దాని మీద పనిచేసే ట్రీట్మెంట్స్ లైక్ కొన్ని హెయిర్ ఆయిల్స్ అండ్ కొన్ని ఇంటర్నల్ మెడిసిన్స్ అండ్ షాంపూస్ అవన్నీ కూడా మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో వాటితో పాటు నేను మీకు చెప్పినట్టుగా ఇంటర్నల్ మెడిసిన్స్, బోన్స్ని నరిష్మెంట్ చేసేవి అండ్ హెయిర్ని బాగా స్ట్రాంగ్గా ఉంచే మెడిసిన్స్ అనేవి మనము చేస్తాము. ఇప్పుడు హెయిర్ ట్రీట్మెంట్ అనేది ఎన్ని మంత్స్ వరకు ఉంటుంది డాక్టర్? కొంతమందికి ఇప్పుడు మీరు అడిగినట్టుగా బాల్ హెయిర్ ప్యాటర్న్ ఆల్రెడీ జెనెటికల్గా ఉందనుకోండి, వాళ్ళకి రాకుండా ఉండాలంటే ముందు నుండే ఇట్లాంటి మెడిసిన్స్ అనేవి వాడుతూ ఉంటే వాళ్ళకి పోస్ట్ పోన్ అవుతుంది. అసలు రాకుండా కాకుండా 30sలో వచ్చేది 50sలో వచ్చే అదే ఉంటుంది. అండ్ లేట్గా రావడం ఉంటుంది. అండ్ కొన్ని రకాల ట్రీట్మెంట్స్లో మెయిన్ ట్రీట్మెంట్ లీచ్ థెరపీ. సో జలగలు అని ఉంటాయి అన్నమాట. వాటిని మనము పెట్టడం వల్ల సర్క్యులేషన్ అనేది పెరుగుతుంది, కాబట్టి హెయిర్ ఫాల్ తగ్గుతుంది. సో అట్లాంటి ట్రీట్మెంట్స్ కూడా, లీచ్ థెరపీ కూడా ఎక్కువ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి లీచ్ థెరపీస్ చేస్తాం. లేదు తక్కువ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి జస్ట్ హెయిర్కి అప్లికేషన్ చేసే పేస్ట్, మెడికేటెడ్ పేస్ట్స్ లేదా హెయిర్ ఆయిల్స్, ఇంటర్నల్ మెడిసిన్స్ సరిపోతాయి. అదేవిధంగా బ్యాక్ పెయిన్ కూడా అండి, చాలా మందికి బ్యాక్ పెయిన్ ఎక్కువ కాన్స్టెంట్గా కూర్చుంటారు, ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటారు, 8 hours వరకు కంటిన్యూగా కూర్చుంటారు. అలాంటి వాళ్ళకి ఎక్కువ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అసలు బ్యాక్ పెయిన్కి రీజన్స్ ఏంటి డాక్టర్? నార్మల్గా 10లో 9 మందికి బ్యాక్ పెయిన్ ఉంటుంది. బ్యాక్ పెయిన్ లేని వాళ్ళు ఎవరు కూడా ఉండరు. యాక్టివ్ స్టేజ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా, లైక్ 25 నుండి 50 వరకు చూసుకున్న ప్రతి ఒక్కరికి కూడా వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ ఓవర్ స్ట్రెయిన్ అయినప్పుడు వాళ్ళకి బ్యాక్ పెయిన్ అనేది ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఓవర్ స్ట్రెయిన్ వల్ల వచ్చేది నార్మల్. అలా కాకుండా మనకి స్పాండిలోసిస్ ప్రాబ్లం, దాంట్లో బ్యాక్ పెయిన్ వస్తుంది. స్పాండిలోసిస్ అంటే ఏంటి డాక్టర్? నార్మల్గా మనకి బోన్స్, స్పైనల్ కార్డ్ ఉంటాయి. సో స్పైనల్ కార్డ్లో మనకి బోన్స్ అనేవి ఒకదాని మీద ఒకటి, ఒక పూసల దండలో ఒక్కొక్క పూసకు వచ్చినట్టుగా ఒకదాని మీద ఒకటి ఉంటాయి. దాని మధ్యలో స్పైనల్ కార్డ్ ఉంటుంది. సో ఆ బోన్స్ అనేవి ఎప్పుడైతే కూడా ఆ మధ్యలో ఉన్న స్పైనల్ కార్డ్ నొక్కినట్టయితే, బోన్స్ మధ్యలో ఉన్న ప్రెషర్ పడినప్పుడు, అది నొక్కబడినప్పుడు అక్కడ నుండి వచ్చే ఎమర్జ్ అయ్యే నర్వ్ ఎక్కడెక్కడికి వెళ్తుందో ఆ ప్లేస్ అంతా మనకి పెయిన్ ఉంటుంది. లైక్ కామన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, ఒక క్రీమ్ బిస్కెట్ తీసుకుంటే పైన కింద బిస్కెట్ ఉంటుంది, మధ్యలో క్రీమ్ ఉంటుంది. అట్లనే మన బోన్స్ కూడా, స్పైనల్ కార్డ్లో ఉండే బోన్స్, ఒక్కొక్క 2 బోన్స్ మధ్యలో డిస్క్ ఉంటుంది. సో ఆ డిస్క్ అనేది క్రీమ్ లాగా. సో ఎప్పుడైతే ఆ బోన్స్ అనేవి హార్డ్ అవుతాయో, ఆస్టియోఫైట్స్ అనేవి ఫామ్ అవుతాయో, అప్పుడు ఈ డిస్క్ అనేది ముందుకు వచ్చి ఆ నర్వ్ని నొక్కుతుంది అనమాట. సో అలాంటప్పుడు మనకి ఆ నర్వ్ ఎక్కడెక్కడికి వెళ్తుందో, లైక్
తొడల వరకు వచ్చింది అనుకోండి, వాళ్ళకి నడుము నుండి మోకాల వరకు Okay, నొప్పి వస్తుంది. లేదా కింది వరకు వెళ్ళే నవ్వు నొక్కింది అనుకోండి, నడుము నుండి కాలు కింది దాకా పెయిన్ వస్తుంది. అలా ఆ ప్లేస్ని బట్టి వాళ్ళకి ఆ నవ్వు ఎక్కడెక్కడ వెళ్తుందో ఆ ప్లేస్ అంతా పెయిన్ ఉంటుంది. సో ఇలా నవ్వుకి ప్రెషర్ పడడం కానివ్వండి, మీరు చెప్పినవైతే ఏమైతే ఉన్నాయో ఇలాంటికి కాజెస్ ఏంటి ఇలా జరగడానికి? నార్మల్గా ఏంటంటే డిస్క్ బల్జెస్ అంటాం కదా, ఇప్పుడు డిస్క్ బల్జ్ జరిగి దాన్ని నొక్కుతుంది. దానికి మెయిన్ సరైనటువంటి సప్లిమెంట్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోలేకపోవడము, ఓకే, అండ్ ఎక్కువ ఓవర్ స్ట్రెస్, స్ట్రెయిన్, యాంగ్జైటీ, వీటి వల్ల సరైనటువంటి నరిష్మెంట్ మనకి బోన్స్కి అందకపోవడము, అండ్ ఎక్కువ ఒక పోస్చర్లో మనం సరిగా కూర్చోలేకపోవడము. సో ఇవన్నీ కూడా మనకి స్పాండిలోసిస్కి మెయిన్ రీజన్స్. ఓకే, ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది డాక్టర్? సో మన హాస్పిటల్లో మెయిన్గా చాలా ఎక్కువ మంది ఈ ప్రాబ్లంతో వస్తారు. లైక్ స్పాండిలోసిస్ ప్రాబ్లం, లైక్ సర్వైకల్ స్పాండిలోసిస్ కావచ్చు, లుంబార్ స్పాండిలోసిస్ కావచ్చు. సో ఈ ప్రాబ్లంతో జనరల్లీ 100లో 50 to 60% పీపుల్ వస్తారు. సో వాళ్ళు ఏంటంటే ఈ స్పాండిలోసిస్ ప్రాబ్లం వల్ల వాళ్ళకి రిస్ట్రిక్టెడ్ మూమెంట్స్ ఉండడం వల్ల వర్క్ ఎఫికసీ అనేది తగ్గుతుంటుంది. అంటే ఎక్కువసేపు చైర్లో, ఇప్పుడు కంప్యూటర్ ముందు కూర్చునే వాళ్ళు అనుకోండి, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మెడ నొప్పి ఉండడము, లేదా చెయ్యి తిమ్మిరి రావడము, అండ్ క్రానిక్గా బైక్ ఎక్కువగా నడిపే వాళ్ళకైతే నడుము నొప్పి ఎక్కువగా ఉండడం, కాలికి డ్రాగింగ్ పెయిన్ లాగా, తిమ్మిరి లాగా రావడం, అలాంటివి ఉంటాయి. సో వాళ్ళకి సింపుల్ టెక్నిక్ లాగా కొన్ని ఆయుర్వేదిక్ అగ్నికర్మ, విద్యకర్మ అని ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో వాటిల్లో ఏంటంటే ఇమీడియట్గా మనం అక్కడ ఉన్న బ్లాక్ అనేది రిమూవ్ చేసి సర్క్యులేషన్ పెంచుతాం అనమాట. ఓకే, సో అలా ఒక 3 sittings 3 to 5 daysలోనే వాళ్ళకి మినిమం ప్రాబ్లం ఉన్నట్టయితే మంచి రిలీఫ్ ఉంటుంది. ఆ తర్వాత మెడిసిన్స్ వాడుకొని కొంత పోస్చర్ కరెక్షన్స్ అండ్ ఫుడ్ అండ్ సప్లిమెంట్స్ సరిగా తీసుకుంటే కంప్లీట్గా అంటే ఆసనాలు లాంటివి వేపిస్తారా కొన్ని ఏమైనా? అవి తర్వాత మనం కౌన్సిలింగ్ చేయడంలో, లైక్ యోగాలో కొన్ని ఆసనాలు ఉంటాయి, అవి మనం సజెస్ట్ చేయడం, మినిమం ఎక్సర్సైజెస్, బ్యాక్కి సర్క్యులేషన్ పెంచే మినిమం ఎక్సర్సైజెస్, లేదా నెక్కి ఎక్సర్సైజెస్ కొన్ని సజెస్ట్ చేస్తాము. అవి వాళ్ళు ఫాలో అవుతూ మంచి లైఫ్ స్టైల్ని ఫాలో చేసుకున్నట్టయితే కంప్లీట్గా తగ్గించుకోవచ్చు. అండ్ కొంత ఎక్కువ ఉందనుకోండి, కంపల్సరీ మన హాస్పిటల్లో చేసే పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేవి వాళ్ళు ఫాలో అవ్వాలి. సో అవి చేయడం వల్ల వాళ్ళకి మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేసే అది 100% ఉంటుంది. డాక్టర్, ఇప్పుడు మీరు చెప్పిన ఈ మెడిసిన్ అన్నిటికీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? అంటే ప్రతి ఒక్క మెడిసిన్కి ఉంటుంది కదా, సో ఆయుర్వేదంలో ఇప్పుడు తీసుకుంటే కొంతమందికి పడుతుంది, పడదు అంటారు, అలా ఈ విధంగా ఏమైనా ఉన్నాయా? ఏదైనా కూడా దేనికవే ఫుల్ ఫ్లెజ్డ్ ఏమంటారు మెడిసిన్ సిస్టమ్స్, నార్మల్గా ఆయుర్వేదం కావచ్చు, వేరే సిస్టమ్స్ కావచ్చు, ఏదైనా మెడిసిన్ లాగా వాడితే దట్ ఈస్ అ గుడ్ అండ్ సేఫ్. అండ్ ఆయుర్వేదిక్లో కంప్లీట్ 100% అట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్సే ఉంటాయి. కానీ దాన్ని తెలియకుండా ఇష్టం ఉన్నట్టుగా వాడుకున్నట్టయితే, నాలెడ్జ్ లేకుండా వాడితే ప్రాబ్లమ్స్ వస్తాయి. డాక్టర్ గారు, ఆయుర్వేదంలో స్వర్ణామృత ప్రాశన అంటే ఏంటి? సో స్వర్ణామృత ప్రాస అంటే చిన్నపిల్లలకి మనం ఏంటంటే స్వర్ణ భస్మాన్ని అతి కొద్ది మోతాదులో మెడికేటెడ్ కొన్ని హర్బ్స్ ఉంటాయన్నమాట, బ్రెయిన్ ఫంక్షన్ని అవి పెంచే హర్బ్స్తో కలిపి, తేనె నెయ్యితో కలిపి ఒక ఏమంటారు పోలియో డ్రాప్స్ లాగా మనం డ్రాప్స్ వేస్తాం. సో దాన్ని అంటే అన్నప్రాసన ఎలా అయితే కొంచెం ఇస్తామో అలా దీన్ని కూడా అతి కొద్ది మోతాదులో నాకిస్తామన్నమాట. సో దాన్ని స్వర్ణామృత ప్రాసన అంటారు. ఏ ఏజ్ గ్రూప్లో చేస్తారు అలా? ఇది పుట్టినప్పటి నుండి 16 సంవత్సరాల లోపు వాళ్ళకి ఎవరికైనా చేయొచ్చు. అంటే ఏ విధంగా ఇస్తారు డాక్టర్? అంటే డైలీయా లేకపోతే వీక్లీ బేసిస్? హౌ? యాక్చువల్గా ఇదేంటి అంటే పుష్యమి నక్షత్రం రోజు ఇస్తారు. ఎవ్రీ పుష్యమి నక్షత్రం మంత్లీ వన్స్ ఉంటుంది. సో ఎవ్రీ పుష్యమి నక్షత్రం రోజు దీన్ని లైక్ పోలియో డ్రాప్స్ లాగా మనము 2 drops వేస్తాము. దీనివల్ల వారి శారీరక అండ్ మానసిక ఎదుగుదల అనేది చాలా బాగా ఉంటుంది, అండ్ వాళ్ళ ఇమ్యూనిటీ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సుచిత గారు. నేను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎవరికైనా కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే, లాంగ్ టర్మ్ క్రానిక్గా ఉండి తగ్గని ప్రాబ్లమ్స్ అయినా కానీ, లేదా ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ మనం చేసుకొని తగ్గించుకోవాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళైనా మన ఆయుర్వేదిక్ హాస్పిటల్, ఆరోగ్యవర్ధిని ఆయుర్వేదిక్ హాస్పిటల్ రండి, అండ్ మంచి సొల్యూషన్ మీకు దొరుకుతుంది.